ఎర్త్ క్వాక్స్ గురించి నేర్చుకున్నాం. అసలు ఎర్త్ క్వాక్ అంటే ఏంటంటే ఒక షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఎర్త్ సర్ఫేస్ కాస్డ్ బై సెస్మిక్ వేవ్స్ ఆర్ ఎర్త్ క్వాక్ వేవ్స్ దట్ ఆర్ జనరేటెడ్ డ్యూ టు ఎ సడన్ మూమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. షాలో ఫోకస్ ఎర్త్ క్వాక్స్ అప్పర్ మ్యాంటిల్లో అయితే సమ్ షాలో ఫోకస్ అండ్ ఆల్ ఇంటర్మీడియట్ అండ్ డీప్ ఫోకస్ ఎర్త్ క్వాక్స్ ఇవన్నట్టు. షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ సర్ఫేస్ బై సెస్మిక్ వేవ్స్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్ ఇది అన్నట్టు. ఫోకస్ అంటే ఇప్పుడు ఇది సర్ఫేస్ అనుకో, ఇక్కడ అయింది అనుకో, ఇది హైపోసెంటర్ అంటారు. దీన్నే ఫోకస్ కూడా అంటారు. పైన వచ్చినది ఎపిసెంటర్. ఇవి క్రాక్స్. ఇక్కడ ఫాల్ట్. ఇదన్నట్టు. ఇంకా ఫోర్ షాక్స్, ఆఫ్టర్ షాక్స్. ఫోర్ షాక్స్ అంటే ఏంటంటే మేజర్ ఆర్ ఈవెన్ మోడరేట్ ఎర్త్ క్వాక్ ఆఫ్ షాలో ఫోకస్ ఈస్ ఫాలోడ్ బై సమ్ స్మాలర్ ఎర్త్ క్వాక్స్ వస్తాయి, అవి ఆఫ్టర్ షాక్స్ అంటాము. ఒక ఎర్త్ క్వాక్ వచ్చాక చిన్న వస్తే దాన్ని ఆఫ్టర్ షాక్స్ అంటాము. సో ఫస్ట్ షేక్ అవుతుంది, దాన్ని ఫోర్ షాక్ అంటాము అంతే. స్వామ్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఎర్త్ క్వాక్స్ occur in a region for months without a major earthquake. కొన్ని చిన్నగా ఎర్త్ క్వాక్స్ వస్తాయి, పెద్దది కాకుండా, దాన్ని స్వామ్స్ అంటాం. SWARMS అంతే, అదేమంత ఇంపార్టెంట్ కాదు. ఎర్త్ క్వాక్స్ అసోసియేటెడ్ విత్ వోల్కనిక్ యాక్టివిటీ ఆఫ్టన్ occur in swaths. ఇందులో ఎర్త్ క్వాక్స్ ఇంకా వోల్కనిక్ యాక్టివిటీ కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఎర్త్ క్వాక్స్ స్వామ్స్ ఎట్లకి పెడతాయంటే మ్యాగ్మా ఈ రూట్లో రావచ్చు అని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. మరి ఎర్త్ క్వాక్స్ కాసెస్ ఏంటి అంటే ఫాల్ట్ జోన్స్ వల్ల ఎర్త్ క్వాక్ రావచ్చు. ఇమీడియట్ కాజ్ ఆఫ్ మోస్ట్ షాలో ఎర్త్ క్వాక్స్ ఈ సడన్ రిలీజ్ ఆఫ్ స్ట్రెస్ అలాంగ్ ఏ ఫాల్ట్ రప్చర్. ఒక ఫాల్ట్ ఉందనుకో, అక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అది ఒకటి. And the earth crust due to constant change in volume and density of rocks due to intense temperature and pressure in the earth's interior. Okay. Earthquakes. Due to sudden release of stress along a fault rupture crack in the earth's crust due to constant change in volume and density of rocks due to intense temperature and pressure in the rock's interior. The longer the length and wider the width of the faulted area, the larger the resultant magnitude. The longest earthquake ruptures along thrust faults or reverse faults are approximately 1000 km. సో ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల కూడా రావచ్చు. స్లిప్పింగ్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ ద ఫాల్ట్ లైన్ అలాంగ్ ద ప్లేట్ బౌండరీస్ కాసెస్ ఎర్త్ క్వాక్స్. ఎర్త్ క్వాక్స్ అసోసియేటెడ్ విత్ నార్మల్ ఫాల్స్ ఆర్ జనరలీ లెస్ ద మ్యాగ్నిట్యూడ్ 7. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఎలా వస్తాయి ఎర్త్ క్వాక్స్ అని నేర్చుకుందాం. ఇది ఒక ఫాల్ట్ లైన్ ఉందనుకో, ఇక్కడ స్లిప్పింగ్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ ద ఫాల్ట్ లైన్ along plate boundaries cause earthquakes. Earthquakes associated with normal faults are generally less than magnitude 7. Strike slip faults, particularly continental transforms, can produce నార్మల్ ఫాల్ట్ ఉంటాయి కదా. నార్మల్ ఫాల్ట్ అంటే డైవర్జెంట్ బౌండరీలో, ఇందులో లెస్ దాన్ మ్యాగ్నిట్యూడ్ 7 ఎర్త్క్వేకే వస్తుంది. స్ట్రైక్ స్లిప్ కానీ ఉందనుకో, కాంటినెంటల్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవి మేజర్ ఎర్త్క్వేక్స్ అప్ టు మ్యాగ్నిట్యూడ్ 8 వరకు రావచ్చు. దీని ఒక ఎగ్జాంపుల్ కావాలంటే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్. ఇది ట్రాన్స్ఫార్మ్ ఫర్ వేల్ ద పసిఫిక్ ప్లేట్ ఆఫ్ నార్త్ అమెరికా. పసిఫిక్ ప్లేట్ ఆఫ్ నార్త్ అమెరికన్ ప్లేట్ మూవ్ హారిజాంటలీ రిలేటివ్ టు ఈచ్ అదర్ కాసింగ్ ఎర్త్క్వేక్స్ అలాంగ్ ద ఫాల్ట్ లైన్స్. ఈ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ ఏంటంటే పసిఫిక్ ప్లేట్ ఇంకా
నార్త్ అమెరికన్ ప్లేట్, ఈ రెండు హరిజెంటల్గా మూవ్ అయితే రిలేటివ్ టు ఈచ్ అదర్, అప్పుడు ఎర్త్ క్వాక్స్ వస్తాయి అలాంగ్ ద ఫాల్ట్స్. సో శాన్ ఆండ్రూస్ ఫాల్ట్ అంటే పసిఫిక్ అండ్ నార్త్ అమెరికా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైక్ స్లిప్ ఫాల్స్లో మ్యాగ్నిట్యూడ్ 8 ఉంటుంది, పర్టికులర్గా కాంటినెంటల్ ట్రాన్స్ఫార్మ్స్ కాడ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే నార్మల్ ఫాల్ట్ ఎక్కడ వస్తుంది అంటే డైవర్జెంట్ బౌండరీ కాడ, అది 7 లెస్ దెన్ మ్యాగ్నిట్యూడ్ 7 ఉంటుంది. రివర్స్ ఫాల్స్ కాడ, రివర్స్ ఫాల్స్ ఇవి కన్వర్జెంట్ బౌండరీలు వస్తాయి, ఇక్కడ కొంచెం పవర్ఫుల్ ఎర్త్ క్వాక్స్ ఉంటాయి. రివర్స్ ఫాల్స్ ఇది కన్వర్జెంట్ కాడ వస్తుంది, కన్వర్జెంట్ ఎర్త్ క్వాక్స్ ఎక్కువ ఉంటాయి. మెగా థ్రస్ట్ ఎర్త్ క్వాక్స్ అని అంటారు, ఇంక్లూడింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దోస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 8 or more. మెగా థ్రస్ట్ ఎర్త్ క్వాక్స్ ఒక్కటే సబ్డక్షన్ జోన్స్, సబ్డక్షన్ జోన్స్ వేర్ వన్ టెక్టోనిక్ ప్లేట్ ఈస్ పోర్స్డ్ అండర్నీత్ అనదర్. మెగా థ్రస్ట్ ఎర్త్కు వన్ టెక్టోనిక్ ప్లేట్ ఈస్ పోర్స్డ్ అనదర్ అనేది 2004 ఇండియన్ ఓషన్. ఇది రివర్స్ ఫాల్స్ కన్వర్జెంట్. ఇది ఒకటి ఫాల్ట్ జోన్స్ వల్ల ఏంటంటే ఇమీడియట్ కాజ్ ఆఫ్ మోస్ట్ షాలో ఎర్త్ క్వాక్స్ ఈ సడన్ రిలీజ్ ఆఫ్ స్ట్రెస్ along a fault rupture in the earth's crust due to the constant change in volume and density of due to intense temperature and pressure in the earth's interior. The longer the length and wider the width of the faulted area, the larger the resultant magnitude. The longest earthquakes ruptures along thrust faults or reverse faults are approximately 1000 km. The longest earthquake rupture on strike slip faults are about 1 to okay. Volcanic activity. Next reason ఏంటంటే volcanic activity వల్ల ఎర్త్క్వేక్స్ ఇవి కాజ్ చేస్తవి, కాకపోతే ఇవి లెస్ సివియర్గా ఉంటాయి, ఎక్స్టెంట్లో లిమిటెడ్గా ఉంటాయి అండ్ కాస్డ్ బై ఫ్రాక్చరింగ్ ద ఎర్త్ క్రస్ట్ ఫ్రాక్చర్ చేసి అట్లా వస్తుంది. ఎర్త్క్వేక్స్ వోల్కనిక్ రీజన్స్లో కాన్సిక్వెంట్ రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్ట్రెయిన్ ఎనర్జీ బోత్ బై టెక్టోనిక్ ఫాల్స్ అండ్ ద మూమెంట్ ఆఫ్ మాగ్మాలో కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఎర్త్క్వేక్స్ వల్ల ఇక్కడ ఎనర్జీ ఎలా రిలీజ్ చేస్తుంది అంటే టెక్టోనికల్ అండ్ మూమెంట్ ఆఫ్ మాగ్మా వల్ల కూడా. సో ద ఎర్త్క్వేక్స్ కెన్ సర్వ్ యాజ్ అన్ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ వాల్కనిక్. సో ఎర్త్క్వేక్స్ వచ్చింది అనుకో మనం అనుకోవచ్చు ఇక్కడ వాల్కనిక్ కూడా రావచ్చు, అట్లానే అనుకోవచ్చు. ఓకే, జియోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వోల్కనోస్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఒక రిలేషన్ ఉందన్నట్టు. సర్కం పసిఫిక్ బెల్ట్లో రెండు ఒకటే దగ్గర ఉన్నాయి అన్నట్టు. ఓషనిక్ రిడ్జెస్లో కూడా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, వోల్కనోస్ వస్తున్నాయి. Volcanic winds, however, are generally several hundred kilometers from the epicenter of most shallow earthquakes, and many earthquakes occur nowhere near active volcanoes. Okay, human-induced earthquakes మనకు తెలుసు, మైనింగ్ వల్ల, ఈ పెద్ద పెద్ద రిజర్వాయర్ పట్టడం వల్ల. ఒకసారి ఏమైందంటే కోయినా నగర్ ఎర్త్క్వేక్ వస్తుంది మహారాష్ట్రలో కోయినా డ్యామ్ వల్ల. ఇంకొకసారి ఏమో సిచాన్ ఎర్త్క్వేక్ వస్తుంది 6008 అండ్ ఎర్త్ రెస్పాన్స్. అనదర్ ఎగ్జాంపుల్ ఈ సిచావన్ ఎర్త్క్వేక్ అని ఉంటుంది, ఇందులో 68,000 చచ్చిపోయారు. ఇది జిపింగు డ్యామ్, జిప్పు గుర్తుపెట్టుకో, ఇంగుపు సిచావున్ అంటే శివాలు చాలా ఎక్కువ లేచాలు ఏదో గుర్తుపెట్టుకోవాలి. కోయినా డ్యామ్ మన మహారాష్ట్రలో, ఇక్కడ బాగానే 150 లైఫ్స్ వెళ్ళిపోయినాయి. ఎర్త్క్వేక్స్ టైప్స్ ఏమున్నాయి అంటే డెప్త్ మీద బట్టి షాలో 70 కిలోమీటర్ డెప్త్ ఉంటే అయిపోయాయి. ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ డీపర్ సబ్డక్షన్ జోన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వచ్చేసి 70 to 300, డీప్ ఎర్త్క్వేక్స్ వచ్చేసి 700. ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ జస్ట్ 15% ఆ రేంజ్లో ఉంటాయి. డీపర్ అయితే చాలా తక్కువ, 5% ఉంటాయి. షాలో ఫోకస్ ఎక్కువ ఉంటాయి, 70% ఈ షాలో ఫోకస్. షాలో ఫోకస్లో ఏంటంటే కంపారేటివ్లీ ఆఫ్ షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ కెన్ కాజ్ రిలేటివ్లీ గ్రేటర్ డ్యామేజ్ ఎట్ ద సర్ఫేస్ అట్ ద హోల్ ఎనర్జీస్. షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ ఎక్కువ డ్యామేజ్ చేయొచ్చు, ఎందుకంటే దాని ఎపిసెంటర్ దగ్గర ఉంది, దాని హైపోసెంటర్ దగ్గర ఉంది. హోల్ ఎనర్జీ డైరెక్టెడ్ టువర్డ్ స్మాల్ ఏరియా కంపేర్ టు ద డీప్ ఫోకస్. డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్
is applied the deep focus earthquakes is applied to earthquake deeper than 70 kilometers అయితే the deeper focus earthquakes commonly occur in pattern called beneath zones అని ఒకటి ఉంటుంది that dip into the earth indicate the presence of a subducting slab. Hence they are known as intraplate earthquakes triggered by collision between two plates. Deep focus అనే దాంట్లో ఒక జోన్ వస్తుంది బెనియోఫ్ జోన్. ఈ బెనియోఫ్ జోన్స్ ఏంటంటే అదొక దట్ డిప్ ఇన్ టు ద ఎర్త్ ఇండికేటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ సబ్డక్టింగ్ స్లాబ్ ఉంది అని అక్కడ అర్థం. జోన్ ఆఫ్ సబ్డక్షన్ అర్థము. ఇంట్రాప్లేట్ కూడా అంటాం దీన్ని. ఇంట్రాప్లేట్ ఎందుకు అంటామంటే 2 ప్లేట్స్తో ఉండడం వల్ల. హ్యూజ్ క్వాక్స్ విత్ లార్జ్ మ్యాగ్నిట్యూడ్స్ వస్తాయి. ఎర్త్ క్వాక్స్ alone may not cause such destruction as the force of the quakes are at greater depth and the energy of the quakes dissipate over a wide area. Energy of the quakes dissipate over a wide area. ఇదన్నట్టు బెనియఫ్ జోన్ అంటారు దీన్ని. సో ఎర్త్ క్వాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే ఎక్కువ మార్జిన్స్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్తో కోయిన్సైడ్ అవుతున్నవి. సర్కమ్ పసిఫిక్ బెల్ట్లో ఉన్నవి. మెనీ పాపులేటెడ్ కోస్టల్ రీజన్స్ అరౌండ్ పసిఫిక్ ఓషన్ అటాక్ చేస్తుంది. న్యూజిలాండ్ కానీ, న్యూ గునియా కానీ, జపాన్ కానీ, ఎలిషియన్ ఐలాండ్స్ కానీ, అలాస్కాని కానీ. ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా, ఇది వచ్చేసి ఏషియా, యూరోప్ అని. అంటే ఎక్కువ ఎర్త్ క్వాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయి. ఇంకా ఇక్కడ ఉంటున్నాయి. ఇది ఇండియా కాబట్టి ఇక్కడ ఇలా ఇది ఇక్కడ ఆస్ట్రేలియా కాబట్టి ఇక్కడ సో ఇక్కడ పసిఫిక్లో ఎక్కువ ఉంటున్నాయి. పసిఫిక్లో ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా న్యూజిలాండ్, న్యూ గునియా, జపాన్, ఎలిషియన్ ఐలాండ్స్, అలాస్కా. వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా. వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో లేవు చూడు, కానీ వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నాయి. Because in many places of the circum-Pacific belt is associated with volcanic activity, it has been popularly dubbed the Pacific Ring of Fire అంటాం దీన్ని. 68% Pacific Ring of Fire 68% రెస్పాన్సిబుల్. సెకండ్గా వచ్చేసి ఆల్పైన్ బెల్ట్, హిమాలయస్ అండ్ ఆల్ప్స్. ద ఎనర్జీ రిలీజ్ 15% ఇది ఆల్పైన్, హిమాలయస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 15% ఉంటుంది. There are also striking connects belts of seismic activity mainly along oceanic ridges, including those in Arctic Ocean, Atlantic Ocean and the Western Indian Ocean, and along the rift valleys of East Africa. ఆర్కిటిక్ ఓషన్లో కూడా కొంచెం ఉంది, అట్లాంటిక్ ఓషన్లో కొన్ని, వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో కూడా కొద్దిగా ఉంది. రిఫ్ట్ వ్యాలీ ఆఫ్ రిచర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏంటంటే ఒక స్టెప్ పెరిగితే 32 times ఇంక్రీజ్ ఇన్ 1 step. In richer magnitude scale 32 times increasing amount of energy. An increase of 2 steps corresponds to 1000 times increase in energy. 7 releases about 32 times of as much of energy and nearly 1 step beruthe 32 times, 2 step beruthe 1000 times. Okay, idindo ఒక ఎర్త్ క్వాక్స్ 9 కన్నా మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు వచ్చింది అంటే 2004 ఇండియన్ ఓషన్లో వచ్చింది. అలాస్కాలో ఎర్త్ క్వాక్ వచ్చింది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2004 ఇండియన్ ఓషన్ మేజర్గా ఎర్త్ క్వాక్స్ ఏమి వచ్చినాయి అంటే 2004 ఇండియన్ ఓషన్ ఎర్త్ క్వాక్స్ అనేది అండర్ సీ మెగా థ్రస్ట్ ఎర్త్ క్వాక్. ఇండియన్ ఓషన్ ఎర్త్ క్వాక్ 2004లో వచ్చింది. ఇది ఒక మెగా థ్రస్ట్ ఎర్త్ క్వాక్. ఇది అండర్ సీ రప్చర్ అలాంగ్ ద ప్లేట్ బిట్వీన్ బర్మా ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్కి. ఇది 2,27,000 చచ్చిపోయారు 14 కంట్రీస్లో. 30 meters హై వరకు వచ్చింది. 30 meters హై వరకు అంటే చాలా ఎక్కువ. ఎర్త్ క్వాక్ ఇంకా దాని తర్వాత వచ్చిన సునామీ సిక్స్త్ డెడ్లియెస్ట్ నేచర్ ఎఫెక్ట్. 6th deadliest natural disaster. 14 countries, 2,27,000 people. ఎర్త్ రొటేషన్ని కూడా మార్చింది ఇది. ఓకే, ఇదన్నట్టు ఎర్త్ క్వాక్స్. ఎర్త్ క్వాక్ జోన్స్ ఆఫ్ ఇండియా చూద్దాం ఒకసారి. ద లేటెస్ట్ సెస్మిక్ జోన్ మ్యాప్ ప్రిపేర్డ్ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎర్త్ క్వాక్ జోన్స్ వస్తుంది. 59% వచ్చేసి ప్రోన్ టు మోడరేట్ ఆర్ సివియర్ ఎర్త్ క్వాక్స్.
మోడరేట్ ఆర్ సివియర్ ఎర్త్ క్వాక్స్ వస్తాయని చెప్తుంది. 5 జోన్స్గా డివైడ్ చేసిండ్రు. ఎర్త్ క్వాక్ ఇంటెన్సిటీ అండ్ హైలైట్ ద లొకేషన్ దట్ ఫాల్స్ అండర్ దెమ్. 5 జోన్స్ ఏది అంటే జోన్ 2 వచ్చేసి లీస్ట్ యాక్టివ్ సెసిమిక్ జోన్స్. లీస్ట్ యాక్టివ్ సెసిమిక్ జోను ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే డెక్కన్ ప్లాట్యూలో కానీ, కొద్ది మధ్యప్రదేశ్లో కానీ, పంజాబ్ కొద్ది ఇక్కడ చిన్న కింద పంజాబ్లో కానీ, రాజస్థాన్ కాదు గుజరాత్ అక్కడ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ జోన్ 5 వచ్చేసి హైయెస్ట్. ఫస్ట్ నుంచి జోన్ 5 నుంచి వద్దాము. జోన్ 5 హైయెస్ట్ సెసిమిక్. జోన్ 5 వచ్చేసి హైయెస్ట్ సెసిమిక్ జోన్. నార్త్ ఈస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్లో కొద్ది హిమాచల్ ప్రదేశ్లో. సో జోన్ 5 హైయెస్ట్ సెసిమిక్ జోన్ ఎక్కడ ఉందంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ కోర్స్ చెప్తాము, జమ్మూ కాశ్మీర్ చెప్తాము, ఉత్తరాఖండ్ చెప్తాము, పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ చెప్తాము. ఈ జోన్ 5. ఢిల్లీ వచ్చేసి జోన్ 4 ఏంటంటే హై సెసిమిక్ జోన్. ఇది వచ్చేసి ఢిల్లీ. జోన్ 3 ఏంటంటే మోడరేట్ సెసిమిక్ జోన్. జోన్ 3 మోడరేట్ సెసిమిక్ జోన్లో వచ్చేసి ఇక్కడ ఎక్కువ సెంట్రల్ ఇండియా, ఇంకా సౌత్ ఇండియా అంతా ఎక్కువ జోన్ 2లో ఉంటుంది, లిమిటెడ్ డేంజర్, బట్ ఇట్ ఈస్ థిక్కర్ క్లాసిఫిక్. ఇది అంతా ఏం కాదని. ఓకే. సో జోన్ 3 సెంట్రల్ ఇండియా విచ్ ఈస్ నోన్ యాజ్ మోడరేట్ సెసిమిక్ జోన్. జోన్ 4 ఢిల్లీ విచ్ ఈస్ నోన్ యాజ్ హై సెసిమిక్ జోన్. జోన్ 5 many places highest seismic zone. Zone 2 least seismic zone which most South India. ఎన్సీఆర్లో చాలా ఎర్త్ క్వాక్స్ వస్తున్నాయి, లో ఇంటెన్సిటీవి. అదేంటంటే మేజర్ ఎర్త్ క్వాక్ రాబోతుందని ఇండికేషన్. ఢిల్లీ ఎందుకంటే మల్టిపుల్ టెక్టోనిక్ ప్లేట్స్కి దగ్గరగా ఉంది. ఏది అంటే సోనా ఫాల్ట్, మథురా ఫాల్ట్, మహేంద్రగర్, దెహ్రాడూన్ ఫాల్ట్. మోర్ ఓవర్ 500 km long central Himalayan seismic gap in northwest India has not experienced. ఈ మధ్యలో ఎర్త్ క్వాక్స్ కూడా రాలేదు ఎక్కడ. సెంట్రల్ హిమాలయన్ సెస్మిక్ గ్యాప్ 500 km లాంగ్ సెంట్రల్ హిమాలయన్ సెస్మిక్ గ్యాప్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా ఒక 500 years నుంచి. సో రావచ్చు అని చెప్పేసి. సెస్మిక్ గ్యాప్ అంటే ఏంది? పోర్షన్ ఆఫ్ ఎ ఫాల్ట్ దట్ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ క్వేక్స్ ఇన్ ఎ వైల్. సెస్మిక్ గ్యాప్ అంటే ఏంటంటే ఒక ఫాల్ట్ ఒక పోర్షను అది ఎక్కడైతే ఎర్త్ క్వాక్స్ రాలేదో ఈ మధ్యలోని పోర్షన్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్, పోర్షన్ ఆఫ్ ఫాల్ట్ దట్ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ క్వేక్స్ ఇన్ అ వైల్. సో ఇట్ షుడ్ హ్యావ్ ఇండికేటింగ్ దట్ బిల్డింగ్ స్ట్రెయిన్ని బిల్డ్ చేస్తుంది. సో లెటర్ రిలీజ్ చేయడానికి. నార్త్ ఈస్ట్లో వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా హైలీ ఫ్రెజైల్ అండ్ ఎర్త్ క్వాక్ ప్రోన్ జోన్. The high seismicity of the northeast Indian region has been attributed to a complex tectonic juxtaposition of the southwestern trending Himalayas and north-south trending Arakan Yoma belt వల్ల మేజర్ ఫాల్స్ కూడా ఉన్నవి. అట్లని ఒక ఫాల్ట్ ఏంటంటే కొపిలి ఫాల్ట్ జోన్. ఈ కొపిలి ఫాల్ట్ జోన్ అనేది 300 km లాంగ్, 15 km వైల్డ్ ఫాల్ట్ అండ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మణిపూర్ నుంచి ట్రై జంక్షన్ ఆఫ్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, ఆసాం అక్కడ వరకు వెళ్తుంది. ఇట్స్ ద టెక్టోనిక్ డిప్రెషన్ ఫిల్డ్ అప్ బై ద అల్యూవియం ఆఫ్ ద కోపిలి రివర్. దిస్ ఫాల్ట్ ఈస్ క్లోజర్ టు హిమాలయన్. ఈ ఫాల్ట్ దేనికి క్లోజ్ ఉందంటే కోపిలి రివర్ అని ఉంటుంది కాబట్టి కోపిలి ఫాల్ట్. ఇది హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ ఆర్ ఎంఎఫ్టి, మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్. సో హిమాలయన్ ఇది కూడా చూద్దాం. ఫ్రంటల్ థ్రస్ట్, మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్. ఇది కూడా హిమాలయన్ థ్రస్ట్ ఫాల్ట్ అనేది ఏంటంటే థ్రస్ట్ ఫాల్ట్ దట్ డిఫైన్స్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ యూరేషియన్ ప్లేట్స్. This is seismically active area falling in highest seismic hazard zone 5. Convergent tectonic boundary with Indian plate is subjecting beneath the Eurasian plate.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎర్త్ క్వాక్స్ ఇది హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇది అన్నట్టు మెయిన్ ఎర్త్ క్వాక్స్ గురించి నేర్చుకోవాలంటే ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఏం లేదు. ఆ టర్మ్స్ హైపో సెంటర్ ఫోకస్ అంటే భూమి లోపల ఉంటాయి, ఎపి సెంటర్ పైన ఉంటుంది. ఇది ఒకటి నేర్చుకో. ఫోర్ షాక్, ఆఫ్టర్ షాక్, స్వామ్స్ అని నేర్చుకోవచ్చు. స్వామ్స్లో వోల్కనిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. స్వామ్స్ అంటే ఏం లేదు, లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఎర్త్ క్వాక్స్ అది అర్థం. ప్లేట్ టెక్టోనిక్స్లా వేసుకోవచ్చు మనము. డైవర్జెంట్ బౌండరీ అయితే నార్మల్ వస్తుంది, స్ట్రైక్ స్లిప్ అయితే 8 వస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా శాండ్రీవ్స్. రివర్స్ ఫాల్ట్ కన్వర్జెంట్లో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది, మెగా థ్రస్ట్ ఫాల్ట్స్. సో డైవర్జెంట్లో అయితే ఒక 7 అనేటివి వచ్చేసి నార్మల్ ఫాల్ట్. ఇంకా స్ట్రైక్ స్లిప్లో అయితే ఒక 8 వరకు వస్తుంది. శాండ్ ఆండ్రియస్ ఫాల్ట్ పసిఫిక్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్. ఇది రివర్స్ ఫాల్ట్ లేకుంటే కన్వర్జెంట్ బౌండరీ దగ్గర వచ్చేటివి మాత్రం ఎక్కువ ఉంటాయి, గ్రేటర్ దాన్ 8. ఇది మెగా థ్రస్ట్ ఎర్త్ క్వాక్స్ కూడా అంటారు. ఇది మెయిన్గా బెనీ ఆఫ్ జోన్ ఒకటి నేర్చుకున్నాము. చాలా ఫోకస్, డీప్ ఫోకస్ ఇవన్నీ నేర్చుకొని మన ఇండియాలో జోన్స్ రఫ్లీ క్లాసిఫికేషన్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఎర్త్ క్వాక్ కాజెస్ ఏంది, టెక్టోనిక్ వల్ల మూమెంట్స్ ఆఫ్ లిథోస్ఫిరిక్ బట్ ఆల్సో వోల్కనిక్ కొలాప్స్ అండ్ ఇండ్యూస్డ్ రిజర్వాయర్స్ వల్ల కానీ, న్యూక్లియర్ టెస్ట్ వల్ల కానీ వోల్కనిక్ కొలాప్సెస్ ల్యాండ్స్, సెసిమిక్ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ఎస్ వేవ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. రిచర్ స్కేల్ అనేది మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేస్తుంది, ఎనర్జీ రిలీజ్డ్ ఎంత చేసిందో. లాగరిథమిక్ ఇది 0 నుంచి 10+ వరకు. మెర్కాలీ స్కేల్ అనేది ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. సో ఒక పాయింట్, మెకాలీ స్కేల్ ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. ఇంకో ఇది రిచర్ స్కేల్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేస్తుంది. ఓకే, రిచర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అని దాని పేరే, రిచర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్. మెకాలీ స్కేల్ వచ్చేసి ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. ఎఫెక్ట్స్ ఆన్ సర్ఫేస్ ఎలా ఉంటుందో కూడా చేస్తుంది. మెర్కాలీ స్కేల్ మెజర్స్ ఇంటెన్సిటీ ఆన్ ఎఫెక్ట్స్ ఆన్ సర్ఫేస్ ఎలా ఉంది అది అని చెప్పి. రిచర్ స్కేల్ మాత్రం మ్యాగ్నిట్యూడే మెజర్ చేస్తుంది, ఎనర్జీ రిలీజ్డ్ ఎలా అని చెప్పి. మెర్కాలీ స్కేల్లో 1 to 7 అనే రోమన్ నెంబర్స్లో ఉంటుంది. రిచర్ స్కేల్లో మాత్రం 0 నుంచి 10+ వరకు నెంబర్స్ ఉంటాయి. మన ఫోకస్ హైపో సెంటర్ అండర్ గ్రౌండ్, ఎపి సెంటర్ అంటే పైన వచ్చింది. షాడో జోన్ ఏంటంటే అది మనం చూసుకున్నాం. అదే ఇండియా సెస్మిక్ ప్రొఫైల్ ఎలా ఉంది అంటే 4 జోన్స్ మెయిన్గా. జోన్ 5 వచ్చేసి 11% లైట్ హిమాలయస్, నార్త్ ఈస్ట్ ఇండియా, అండమాన్. జోన్ 4 వచ్చేసి గుజరాత్, ఢిల్లీ, బీహార్. మేజర్ ఫాల్స్ హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా షియర్ జోన్. సరే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎర్త్ క్వాక్ వేవ్స్ ఈస్ ఫస్ట్ రికార్డెడ్ ఆన్ ద సెస్మిక్ గ్రేవ్స్? పీ వేవ్స్ ప్రైమరీ. Intensity of the earthquake is called Mercalli scale. The point where the energy is released during the earthquake is called hypocenter. Hypocenter భూమి లోపల ఉంటుంది, ఎపిసెంటర్ పైన ఉంటుంది. హైపోసెంటర్ని ఫోకస్ అని కూడా అంటాం. ప్లేట్ బౌండరీ ఇంటరాక్షన్ అలాంగ్ ద హిమాలయన్ కాంటినెంట్ కన్వర్జెన్స్. అలాంగ్ ఎర్త్క్వాక్ని రికార్డ్ చేయడానికి సెస్మోగ్రాఫ్ వాడతాము. ఇంటెన్సిటీకి మాత్రం మెర్కాలీ వాడతాం, ఎనర్జీకి మ్యాగ్నిట్యూడ్కి మాత్రం రిచర్ స్కేల్ వాడతాం. ఎర్త్క్వాక్ అనేది ఒక న్యాచురల్ అజెక్ట్. అబ్సల్యూట్ నెంబర్స్లో అంటే 0 to 10 రిచర్ స్కేల్ రేంజ్ అన్నట్టు. హౌ మెనీ మేజర్ టైప్స్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ ఎర్త్క్వాక్ వేవ్స్లో? 2 బాడీ అండ్ సర్ఫేస్ వేవ్సే ఉంటాయి. 2
A zone between 150 degrees from epicenter was identified by shadow zone for S waves. S wave can travel only through solid material. What is the point inside the earth when an earthquake originates? Focus. Magnitude, Richter scale. Earthquakes ki crust responsible. సర్ఫేస్ వేవ్స్ చాలా డిస్ట్రక్షన్ చేస్తాయి. ఎక్కువ పెద్ద లార్జెస్ట్ ఎర్త్క్వేక్ ఎవర్ రికార్డెడ్ అట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 9.7 విచ్ కంట్రీ అంటే చిలీలో 9.7 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అన్నట్టు. ఫాల్ట్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ లాంగ్ క్రాక్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ వెన్ ఎర్త్క్వేక్స్ ఒక్కర్. ఫోర్ షాక్ బిఫోర్ సునామీ అనేది గెయింట్ ఓషన్ వేవ్ కాస్డ్ బై అన్ ఎర్త్క్వేక్. Primary cause of earthquake, movement of tectonic plates. What is the usual cost range of seismic retrofitting as a percentage of a home's value? 1 to 3% ఇది చూడాలి. Which of the following categories includes important buildings on soft soil in Zone A? Category 1 చూడాలి ఇది. National Center for Seismology in India is responsible for monitoring earthquake activity. Zone 2 least. Zone 4లో 18% ఉంది. మోడిఫైడ్ మెర్కల్ స్కేల్ ఏం చూసుకుంటుంది అంటే విజిబుల్ డ్యామేజ్ కాస్డ్ బై ఎర్త్క్వేక్ కూడా తీసుకుంటుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది తీసుకుంటుంది. పార్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జోన్ 5లో. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమోటింగ్ రిసోర్స్ ఎఫిషియంట్ అండ్ డిసాస్టర్ రిసైలెంట్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్కి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ BMTPC. Intensity of earthquake is measured by modified Mercer scale. Longest active chain of Engu Mountains, Himalayas. బీహార్లో ఒక మ్యాగ్నిట్యూడ్ 10,000 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది 1934లో. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చింది ఇండియా సెసిమిక్ జోనింగ్ మ్యాప్. సెసిమిక్ 2లో ముంబై ఉంది. Indian Ocean tsunami was triggered by an earthquake off the coast of Indonesia. Primary goal of National Earthquake Risk Mitigation Project enhancing seismic resilience in multi-zone prone areas.